బ్రేకింగ్ న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళికి కర్నూలు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని కర్నూలు జిల్లా జైలుకి తరలించారు. ఈ నెల 18 వరకు పోసాని రిమాండ్లో ఉండనున్నారు. ఇక కర్నూలు పోలీసులు ఆయన్ని తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరే అవకాశం ఉంది. కూటమి నేతలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఏపీ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. మొదట అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు పోసానిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో మొన్నటి వరకు రాజంపేట సబ్ జైల్లో పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే పల్నాడు జిల్లాలో కూడా ఇదే విషయంపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో భాగంగా రాజంపేట పోలీసుల అనుమతితో పల్నాడు జిల్లా నర్సారావుపేట పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. నర్సారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకుని 24 గంటలు కూడా కాకముందే కర్నూలు జిల్లా ఆదువునిలో నమోదైన కేసులతో అక్కడి పోలీసులు రంగంలోకి దిగి గుంటూరు జిల్లా జైలు నుంచి ఆయన్ని అదుపులోకి తీసుకుని కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన్ని పోలీసులు కర్నూలు జిల్లా కోర్టుకు తరలించారు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా నెలకొంది. ఆయన్ని కర్నూలు జిల్లాకు తరలించడానికి ముందు విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. జనసేన నేత శంకర్ ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైంట్ ఆధారంగా పోసానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, పోసానిని కర్నూలు జిల్లాకు తరలించడానికి ముందే విజయవాడ భవానీపురం పిఎస్లో కూడా ఇంకో కేసు నమోదైంది. అయితే ఈ వరుసగా పలు కేసులన్నీ కూడా పోసానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అనుకోవచ్చు. నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? రాధిక, తాజాగా ఆదోని 3 టౌన్ పోలీసులు నిన్న పోసాని మురళీకృష్ణపై పీటీ వ్యారెంట్ లో భాగంగా ఆదోని పోలీసులు కర్నూలుకు తీసుకుని రావడం జరిగింది. అయితే అర్ధరాత్రి సమయంలో కర్నూలు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడం జరిగింది. గతంలో ఏదైతే ప్రజెంట్ సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మిగతా మంత్రి నారా లోకేష్ లపై గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దురుసుగా ప్రవర్తించారు అనే నేపంతోనే గతంలో 2024లో ఆదోనికి చెందినటువంటి ఒక పర్సన్ వారి మీద ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడంతో మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాము. ఆ రోజు ఏదైతే గత నెలలో పోసాని మురళీకృష్ణను అరెస్ట్ చేసి ఈ కడప సంబంధించిన జైలుకి తీసుకెళ్లారో అక్కడి నుండి వరుస దాదాపుగా 17 కేసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఈ 3వ కేసులో భాగంగానే కర్నూలు జిల్లా పోలీసులు పోసాని కృష్ణమురళిని తీసుకొని రావడం జరిగింది. అయితే ఇప్పటికే దాదాపుగా మిగతా కేసులలో కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ పీటీ వ్యారెంట్ లో భాగంగా పోలీసులు ముందస్తుగా పీటీ వ్యారెంట్ ని తీసుకొని వచ్చి మరి మిగతా స్టేషన్లకు కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న అర్ధరాత్రి న్యాయమూర్తి ముందు హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ విధిస్తూ కర్నూలు జైలుకు తరలించినటువంటి. థ్యాంక్ యూ శ్రీరామ్.